అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రేపు సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరగబోతుంది. దీన్ని ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,06,00,000 స్మార్ట్ కార్డులు పంపిణీ ఏర్పాట్లు జరిగాయి. కొత్తగా 20 లక్షల రేషన్ కార్డులు ఇస్తుండగా 63 లక్షల లబ్ధిదారులు యాడ్ అవుతున్నట్లుగా చెప్పారు ఉత్తమ్. ఇక గతంలో చూసుకుంటే 90% రేషన్ బియ్యాన్ని తినలేక అమ్ముకునేవారిని ఇప్పుడు 100% సన్న బియ్యాన్ని తింటున్నారంటున్నారు మంత్రి ఉత్తమ్. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా ఏమన్నారో మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ రిపోర్ట్ చేస్తారు. సార్ యూఆర్ లుకింగ్ వెరీ ఫ్రెష్. ఇప్పుడే జిమ్ నుంచి కూడా వచ్చినట్టున్నారు. సో అంతే అట్టహాసంగా వేడుక చేయబోతున్నారా స్మార్ట్ రేషన్ కార్డులది? ప్రభాకర్ యాక్చువల్లీ ఇప్పుడే జిమ్ నుంచి వస్తున్నా. ప్రభాకర్, ఇది పౌర సరఫరాల శాఖ యొక్క రేషన్ కార్డ్స్ కొత్త లబ్ధిదారుల ఎంపిక కానీ, 6 కిలోల ఉచితంగా సన్నబియ్యం ఇవ్వడం కానీ మా ప్రభుత్వం యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మంచి పేరు తీసుకొచ్చిన స్కీమ్స్ ఇవి రెండు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ రైస్ ఇస్ బికమ్ వెరీ పాపులర్ నౌ. ఇష్యూ ఆఫ్ రేషన్ కార్డ్ ఆర్ గివింగ్ ఎలిజిబిలిటీ ఫర్ రేషన్ రైస్ వీ హ్యావ్ మేడ్ ఇట్ ఏ కంటిన్యూయింగ్ ప్రాసెస్. అంటే ఎప్పటి నుంచి అయితే మొదలుపెట్టామో ఇప్పటి వరకు మరి 3,42,00,000 మంది బెనిఫిషియరీ ఎంపిక చేసి రేపటి నుంచి 1,06,00,000 రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టినాం. ఎవరన్నా మిగిలిపోతే వాళ్ళకి ఈ రేషన్ బెనిఫిషియరీ లిస్ట్లో యాడ్ చేసేది ఇది ఒక కంటిన్యూయింగ్ ప్రాసెస్. కొత్తగా ఇప్పుడు మనము సుమారు 20 లక్షల కార్డ్స్ యాడ్ చేసి కొత్తగా సుమారు 63 లక్షల బెనిఫిషరీస్ యాడ్ చేసి, అదేవిధంగా నీకు సంఖ్యాపరంగా చెప్పాలంటే తెలంగాణ జనాభాలో 3,42,00,000 మందికి ఈ రేషన్ కార్డ్స్ అంటే ఏదో ఒక రేషన్ కార్డు మీద వాళ్ళ పేరు ఉంటుంది. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా 6 కిలోల నాణ్యత గల మంచి క్వాలిటీ ఉచితంగా సన్నబియ్యం కార్యక్రమం మేము చేపడుతున్నాం. ఇంతమంది 80-85% నిరుపేద మిడిల్ క్లాస్ జనానికి కడుపు నిండా అన్నం పెట్టే ఈ ప్రక్రియలో నేను ఒక భాగస్వామి కావడం నాకు చాలా సంతోషం, సంతృప్తి ఇచ్చే విషయం. గతంలో ఈ దొడ్డు బియ్యం, ఇంగ్లీష్లో కోర్స్ గ్రెయిన్స్ అంటారు, ఆల్మోస్ట్ 85-90% ఆ రేషన్లో ఉచితంగా వచ్చే ఆ బియ్యాన్ని లబ్ధిదారులు అమ్మేసుకునే వాళ్ళు, బ్లాక్ మార్కెట్లో డైవర్ట్ అయ్యేది, రైస్ మిల్స్లో ఇల్లీగల్ బిజినెస్లకు పోయేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 100% ఈ ఫైన్ రైస్ ఈజ్ బీయింగ్ కన్జ్యూమ్డ్. అంటే నెలకి 6 కిలోల ఉచిత సన్నబియ్యం మొత్తం రాష్ట్రంలో అందరిది లెక్క కలిపితే 2.16 lakhs మెట్రిక్ టన్స్ ఆఫ్ రైస్ ఎవ్రీ మంత్ వీఆర్ గివింగ్ అండర్ ది స్కీమ్. మహిళా ఫోటోతో కూడిన రేషన్ కార్డు వస్తుంది, స్మార్ట్ రేషన్ కార్డు వస్తుందని మీరు మొన్న రివ్యూలో చెప్పారు. సో కొంత ఎలాబరేట్ చేయండి. అంటే మీరు అది క్యూఆర్ కోడ్ చూస్తే ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఫ్యామిలీ మెంబర్స్ పట్టికలు అన్నీ ఉంటాయి. నేను ఎక్కువ ఇప్పుడు ఎందుకు మాట్లాడాలంటే రేపు లాంచ్తోని ఆ డీటెయిల్స్ అన్నీ వితౌట్ అలాంగ్ విత్ ద లాంచ్ వీ షుడ్ అనౌన్స్ ఆల్ దట్ అనుకున్నాం. అందుకోసమే నేను ఈరోజు రేపటి లాంచ్ కేవలం ప్రకటనకే పరిమితం అవుతున్నా. రేపు సంగారెడ్డిలో మరి ప్రియ మిత్రుడు జగ్గారెడ్డి గారు ఏర్పాటు చేసే 1,00,000 మందితో కూడిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు ఈ రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ లాంచ్ చేయబోతున్నారు. సైమల్టేనియస్గా అదే టైంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా డిగ్నిటరీసు, ముఖ్యమైన వ్యక్తులు, ముఖ్యమైన లీడర్సు ఈ రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ లాంచ్ చేయబోతున్నారు. రేపటి నుంచి 15 రోజుల పాటు అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో, పట్టణాల్లో ఈ రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇది తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు చాలా విప్లవాత్మకంగా రాబోతున్నాయి. ప్రతి ఇంటికి సన్న బియ్యం లబ్ధి చేకూరబోతుంది. 100% అచ్చుతో కలిసి ప్రభాకర్ టీవీ 9.